ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 37వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసోపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడినను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్పెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లు చెప్పెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఫలోద్భవి మాత, నిష్కళంక మాత భక్తులారా, ఈనాడు దేవుని తల్లి, మనందరి తల్లి అయినటువంటి అమలోద్భవి మాత మహోత్సవాన్ని జరుపుకుంటుండగా, మన విచారణ పండగగా, మన గ్రామ పండగగా ఆ తల్లి యొక్క పండుగను జరుపుకుంటుండగా, మున్ముందుగా స్థానిక గురువులకి, ఇక్కడ ఈ దివ్యబలి పూజల్లో పాల్గొని మన కొరకే ప్రార్థన చేయటానికి విచ్చేసిన గురువులందరికీ, మఠవాసులకి, విశ్వాసులందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని వ్యక్తపరుచుదామా దేవాది దేవునికి మరియ తల్లికి. చాలా సంతోషం ప్రియులారా. అదేవిధంగా ఈ రోజున మన గ్రామ ముద్దు బిడ్డలైనటువంటి పుట్టి అంతోని రాజు ఫాదర్ గారు, ఎద్దనపల్లి పీటర్ పాపయ్య ఫాదర్ గారు, పూదోట రాయన్న ఫాదర్ గారు వారి యొక్క
వెండి జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మన గ్రామ ముద్దు బిడ్డలను దేవుడు ఎన్నుకొని 25 సంవత్సరాల పాటు వారిని కాపాడి, మరి ముఖ్యంగా ఈ రోజున ముగ్గురు ఇక్కడికి రాలేకపోయినా కానీ రెవరెండ్ ఫాదర్ అంతోని రాజు గారి యొక్క రూపంలో వారికి ప్రతినిధిగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండగా మరొకసారి వారి ముగ్గురికి, మరి ముఖ్యంగా అంతోని రాజు ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియజేద్దాం. అట్టి కంగ్రాచులేషన్స్ ఫాదర్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అమలోద్భవి మాత, నిష్కలంక మాత మహోత్సవం ఫాదర్ అంతోని రాజు గారు ఉపోద్ఘాతంలో ఒక మాట చెప్పారు. ఆ మాటతో నేను ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఆ అమలోద్భవి మాత, ఆ నిష్కలంక మాత మన గ్రామాన్ని కాపాడుతూ ఉంది. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన గ్రామం పాడి యందును పంట యందును ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలలో వర్ధిల్లుతుంది అని పలికారు. ఆ మాటలు అక్షర సత్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మరియ తల్లి ఎక్కడ ఉంటుందో, ఆ మరియ మాత ఎక్కడ ఉంటుందో, ఏ గ్రామ ప్రజలు, ఏ పట్టణ ప్రజలు, ఏ విచారణ ప్రజలు ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకొని తమ గ్రామ పాలక పునీతురాలుగా కొనియాడతారో, ఆ మరియ తల్లి అట్టి వారిని ఎల్లవేళలా కూడా కాపాడుతుంది తన యొక్క బలమైన దృఢమైనటువంటి మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఇటువంటి సంఘటనలు పిల్లారా, అవ్వ ఆదాములిద్దరు కూడా పాపంలో పడిపోయారు. పడిపోయిన తర్వాత దేవుడైన యావే ఏదైనా తోటలో నడుస్తూ సాయంత్రం పూట ఆదాము ఆదాము అని పిలిచాడు. ఏం చేశాడు? ఆదాము దాక్కున్నాడు. తర్వాత పలికాడు. పలికిన తర్వాత ఎక్కడున్నామంటే చెట్ల చాటును దాక్కున్నాం, మేము దశమలతో ఉన్నామని మాకు తెలిసింది అన్నాడు. ఎందుకు తెలిసింది? మేము తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే అవునయ్యా తిన్నానన్నాడు. ఇక మనం చెప్పినట్లుగానే వాళ్ళు కూడా ఏం చెప్పారు? నేను కాదు, నువ్వు ఇచ్చావుగా భార్యని, ఆమె చేసింది నాకు, ఆమె చేపించింది నా తేటన్నా. ఆమెను అడిగితే ఏమన్నది? అదిగో ఆ పాము చేసింది అన్నాడు. నెట్టేయటం అన్నమాట ఇతరుల మీద. మనం ఇది బాగా నేర్చుకుంటే అక్కడి నుంచి ఉంది మనకి బుద్ధి, అక్కడి నుంచి వచ్చిందండి మనకి అలవాటు, ఇతరుల మీద నెట్టేయటం ఏం జరిగినా కానీ. ఆ సమయంలో దేవుడు ఒక మాట చెప్పాడు పిల్లారా. అది మనకి అమలోద్భవి మాత గురించి మనకు నేర్పిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా లోతుగా ధ్యానం చేయగలిగితే దేవుడు అంటాడు ఈ విధంగా పిల్లారా సైతానుతోటి, నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక దొక్కుదురు, నీవేమో వారి మడమలు కరుతువు అని పలికిదారు. దేవుడు పలికిన మాటలు పిల్లలు. ఈ వాక్యం మనందరికీ కూడా దేవుడు ఆదిలోనే తనక తలపుల వలపులలో మరియమాతను దృష్టిలో ఉంచుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఏ విధంగా? ఒకవేళ దేవుడు ఆ సాతానుతో నీ సంతతికి ఆమె సంతతికి మాత్రమే వైరము కలుగుతుంది, ఆమె సంతతి వారిని తలను చెతక దొక్కుతారంటే ఒకవేళ అది యేసు ప్రభువు గురించి మాత్రమే ప్రవచనం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పిల్లారా దేవుడు పెట్టిన వైరం అనేటువంటిది ఆ సాతానుకి స్త్రీకి కూడా మధ్యలో వైరం పెట్టాడు. ఎవరు ఈ స్త్రీ? ఎవరు ఆ రానున్న స్త్రీ? అక్కడ పలికిన స్త్రీ ఎవరు? ఆ స్త్రీ, రానున్నటువంటి స్త్రీ నీ తలను చితకదొక్కుతుంది, ఆమె సంతతి వారు నిన్ను చంపివేస్తారు అని చెప్పింది. ఏ స్త్రీ గురించి అంటే రానున్నటువంటి నూతన ఏవ అయినటువంటి మరియ తల్లి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ మాత ముమ్మాటికి కూడా జన్మ పాపము గాని కర్మ పాపము గాని లేకుండా జన్మించినటువంటి మహాసాధ్వి అని మనందరము కూడా అంగీకరించక తప్పదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ మాతని జన్మ పాప రహితోద్భవిగా, నిష్కలంక మాతగా మనందరము కొనియాడుతూ ఉండగా ఆ తల్లి మనందరికి ఇచ్చే సందేశం ఏమిటి? ఆ తల్లి పండగ చేసుకుని బాహ్యంగా, ఆర్భాటంగా, లోకానుసారముగా ఇవన్నీ ఉండటం మంచిదే, తప్పులేదు అందులో. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తల్లి యొక్క సందేశాన్ని మనం స్వీకరించకపోతే, విచారణ పండగ అంటే కుటుంబాలన్నీ కూడా కలిసి ఒక కుటుంబముగా చేసుకునే పండగ. ఈ పండగ రోజున
నీవు నేను కొనియాడేటువంటి ఆ మరియ తల్లి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైనటువంటి నా రావిపాడు విశ్వాసులారా, మీరు ఇప్పటి వరకు సుమారుగా ఒక 50 మంది గురువులను తయారు చేయగలిగారు, మంచిదే. అంతకంటే ఎక్కువ మంది మఠవాసులను మీరు ఇవ్వగలిగారు, శ్రీ సభకి, మంచిదే, చాలా సంతోషం. చాలా గొప్ప చరిత్రను మీరు సాధించగలిగారు. ఇక ఏమిటి, ఇక ఏం చేయాలి మనం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సువార్తికుడుగా మారగలగాలి. ఆ క్రీస్తు ప్రభువుకి, ఆ మరియ తల్లికి సాక్షిగా మనం మారగలగాలి. ప్రియులారా, ఈ సంవత్సరాన్ని మనం జూబిలీ సంవత్సరంగా కొనియాడుతున్నాం, 2025వ సంవత్సరాన్ని. ప్రియ సహోదరి సహోదరులారా, మరణించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మనందరికి చెప్పినట్టు మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి, మరచిపోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్ట్రెస్ నాన్ కాన్ఫుండెడ్, నిరాశ కలిగింపే నిరీక్షణతో మనం జీవించాలి. నిరాశతో ఉన్నటువంటి క్రైస్తవులంగా మనం ఉండకూడదు. మన జీవితం అనేటువంటిది క్రీస్తు ప్రభువుకు సాక్ష్యంగా మనం ఉండగలగాలి. మరణించినటువంటి, పరమపదించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లుగా సువార్త పరమానందాన్ని మన ఇతరుల ముందు వెలిగించగలగాలి క్రైస్తవులంగా. ఇంత ఘన చరిత్ర కలిగినట్టు మన ప్రియులారా, మన గురువుల ద్వారా మాత్రమే కాకుండా, మన విశ్వాసుల ద్వారా మాత్రమే కాకుండా, మన జీవితాల ద్వారా కూడా ఆ క్రీస్తు యొక్క వెలుగుని, ఆ క్రీస్తు యొక్క సంతోషాన్ని, ఆ క్రీస్తు యొక్క పరమానందాన్ని, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ఇవాంగెలియం గౌరవం, ఆ సువార్త పరమానందాన్ని మనం 10 మందికి కూడా చాటి చెప్పగలగాలి. ఏమిటి అంటే, ఏ సాడ్ రిలీజియస్ కెనాట్ బి ఎ గుడ్ రిలీజియస్ అనేవాళ్ళు. ఎప్పుడూ కూడా వేదగా ఉండేటువంటి, ఏడుపు ముఖంతో ఉండేటువంటి రిలీజియస్ అంటండి మంచి రిలీజియస్ గా ఉండలేరంటండి. ఆ మాటని మనం క్రైస్తవులంగా మనం కూడా అన్వయించుకోవాలి. ఏ సాడ్ క్రిస్టియన్ కెనాట్ బి ఎ గుడ్ క్రిస్టియన్. ఏ సాడ్ క్రిస్టియన్ కెనాట్ బి ఎ గుడ్ క్రిస్టియన్. ఈ ఆనందం ఎక్కడి నుంచి రావాలి? ఈ జూబ్లీ సంవత్సరాన్ని కొనియాడుకుంటుండగా ఈ నిరీక్షణ నుండి రావాలి. ఏ నిరీక్షణ? నాకు క్రీస్తు భగవానుడు ఉన్నాడు, నాకు మరియ తల్లి ఉంది, నేను ఒంటరి వాణ్ణి కాదు, నేను ఒంటరి దాన్ని కాదు అనేటువంటి ఆ మరియ మాత నుండి, ఆ క్రీస్తు భగవాను నుండి ఈ యొక్క జూబిలీని కొనియాడుకుంటుండగా ప్రియులారా, వారి నుండి మనం ఆ పరమానందాన్ని, ఆ నిరీక్షణను మనం పొందుకోగలగాలి ప్రియులారా. ఇది లేకపోతే ప్రియులారా, మనం ఎంత ఘనంగా బాహ్యంగా మనం పండగ చేసుకున్నా కానీ ప్రయోజనం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా మరియ మాతని ఒక కోరిక కోరుకుందాం. అమ్మా, ఈనాడు సువిశేషములో మేము చదువుకున్నట్లుగా దేవుని యొక్క దూత నీ వద్దకు వచ్చినప్పుడు, ఇదిగో నీవు ఆ దూతతో చెప్పినట్లుగా, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికినట్లుగా మేమందరము కూడా నీ చిత్తానికి లోబడి, నీ వాక్యానుసారముగా జీవిస్తూ, నీ కుమారుని యొక్క అడుగుజాడలు నడుస్తూ మేము జీవించటానికి మాకు కావలసిన శక్తిని ప్రసాదించయ్యా, ప్రసాదించు తల్లి అని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. అదే విధముగా ఆ కానాపల్లి పెళ్లిలో ప్రియులారా, మరియ మాత కొరతగా ఉన్నటువంటి, ఆపదల్లో ఉన్నటువంటి, ఆ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ పెళ్లి వారికి సహాయం చేసినట్లుగా, అక్కడున్న సేవకులతో పలికినట్లుగా, మీరు ఆయన చెప్పినట్లు చేయుడు, మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికినటువంటి ఆ మరియ తల్లి యొక్క మాటలని మనం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. మనం మన జీవితాలలో పిల్లారా, ఆ తల్లి బిడ్డలుగా, ఆ క్రీస్తు భగవానుని శిష్యులుగా, ఆ యేసయ్య యొక్క మాటల ప్రకారం జీవించటానికి, ఆయన యొక్క వాక్యానుసారంగా బ్రతకటానికి, చివరికి మరియ తల్లి వలె మనము కూడా ధన్యులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి అమలోత్పది మాతగా, నిష్కలంక మాతగా, ఇదిగో ఆ లూర్దు నగరములో, ఆ తర్వాత 1917వ సంవత్సరంలో ప్రియులారా, ఆ ఫాతిమాలో మరియ తల్లి చెప్పినటువంటి సందేశం ఏమిటి అంటే, పాపులు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, నా కుమారుని సందుకి రావాలి, అందరూ కూడా ఆ యొక్క రక్షణ పొందుకోవాలి అని మరియ తల్లి చెప్పింది. ఆ మరియ తల్లి చెప్పిన మాట ఏమిటి పిల్లరా? జపమాలను జపించటం ద్వారా, జపమాలను ప్రార్థించటం ద్వారా, ఇదిగో నేను ఈ లోకాన్ని నా కుమారుని సన్నిధికి నడిపించబోతున్నాను అని చెప్పింది. అమలోత్పవి మాత విచారణ సభ్యులుగా మనందరము కూడా ఆ జపమాలను జపించుదాం, ఆ మరియ తల్లిని గౌరవించుదాం.
గౌరవించటం మాత్రమే కాదు గాని ఆ తల్లి వలె ఆ తల్లి అడుగుజాడలలో మనము కూడా పిల్లారా ఆ క్రీస్తు ప్రభు యొక్క మాటల ప్రకారం వాక్యానుసారముగా జీవించటానికి కాకున్న శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసు రాజా, నీకు స్తోత్రాలు, వందనాలు. నీ తల్లి అయిన మరియను సకల మానవాళికి, మరి ముఖ్యంగా క్రైస్తవులందరికీ, ఇంకా ముఖ్యంగా ఈనాడు గ్రామ పండగగా విచారణ పండగగా కొనియాడుతున్నటువంటి అమలోద్భవి మాత విచారణ క్రైస్తవులైనటువంటి ఈ రావిపాడు బిడ్డలకి తల్లిగా ప్రస్తావించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ తల్లి యొక్క కాపుదలలో, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇప్పటి వరకు ఈ విచారణను దినదిన ప్రవర్ధమానం గావించేటట్లుగా దీవించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో ఈ విచారణ నుంచి అయిన గురువులందరినీ, మఠవాసులందరినీ, విశ్వాసులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈనాడు ప్రత్యేకంగా ఈ మా గ్రామానికి వచ్చి మా కొరకే పూజను సమర్పిస్తున్న గురువులందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, గడిచిన కాలంలో ఈ విశ్వాసం, మా విశ్వాసం నిలబడటానికి, బలపడటానికి సహాయం చేసిన, సహకరించినటువంటి విచారణ గురువులను, తదితర గురువులను, ప్రస్తుతం ఉన్నట్టు విచారణ గురువును, వారి యొక్క సహాయకులను ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారికి జూబిలీ కొనియాడుకుంటున్నటువంటి ఆ ముగ్గురు గురువులను ప్రత్యేకముగా దీవించి ఇక ముందు కూడా వారిని కాచి కాపాడి సంరక్షించండి. ప్రభువా తండ్రి, రానున్న కాలంలో ఇదిగో ఈ గ్రామాన్ని, ఈ గ్రామ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. అమ్మా తల్లి మరియమాత, మా గ్రామం కోసం ప్రార్థించమ్మా. మా గ్రామంలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఆరోగ్యమాతగా స్వస్థపరిచి దీవించండి. మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆపదలలో, అవసరతలో ఉండి నీ సంతకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను ఇదిగో నిత్య సహాయమాతగా, అమలోద్భవి మాతగా మా కొరకే ప్రార్థించు తల్లి. మరి ముఖ్యంగా ఈనాడు ఈ పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి కొరకే ప్రార్థన చేసి నీ నిత్య సహాయాన్ని వారికి అందించి, దీవించి, ఆశ్రయించి కాపాడమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
సర్వేశ్వర పరిశుద్ధ కన్యైన మరియమాత నామలోద్భవి మాతగా కొనియాడుచు ఈ మహోత్సవమున మేము అర్పించి ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుడు. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండి మీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమయ్యుందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిత్వము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన మీరు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితిరి. దివ్యానుగ్రహ పరిపూర్ణతో ఆమెను అలంకరించి మీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున మీ కుమారుని నిష్కలంక వధువులు అందాల రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రె పిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా మీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతో గాయక బృందములతో ఏకమై ఆనందముతో మేము మీ ప్రస్తుతి చేయుట ఇట్లనగా భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించి సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. ముఖ్యముగా ఈ రావిపాడు అమలోద్భవి మాత విచారణలో పనిచేసి మరణించినటువంటి గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను దయతో మీ రాజ్యములోనికి చేర్చుకొనండి.
మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.